ఇక్కడ మనకు లభిస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీని హత్య చేయడానికి ఇజ్రాయెల్ ప్లాన్ చేసింది అనేది ఒక వార్త. ఈ వార్త సంచలనంగా మారింది. యుఎస్ అధికారులే ఈ వార్తను బయటపెట్టారు, ఈ విషయాన్ని బయటపెట్టారు. అంటే దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా ఖమైనీ హత్య జరిగితే పరిణామాలు ఎలా ఉంటాయి? ఇది నిన్న మొత్తం అంతర్జాతీయ సమాజం ఒక షాక్ తిందండి. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా చెప్పింది ఎవరు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇజ్రాయెల్ ఈ అయతొల్లా అలీ సయ్యద్ ఖైమనీ ఇరాన్ సుప్రీం లీడర్ని అసాసినేషన్ చేస్తాను, హత్య చేస్తాను, అతను చంపుతానని ఇజ్రాయెల్ అంటే దాన్ని వీటో చేసి అలా చెయ్యొద్దు అని ఆపింది నేనే అని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం జరిగింది అంతర్జాతీయ మీడియాలో. సో ఇది చాలా దిగ్భ్రాంతి, ఒక షాక్ వేవ్స్ క్రియేట్ చేసిందని అయితే నేను చెప్పగలుగుతాను. అందరూ ఎలా చూసారో కాదు, కానీ ఇది చాలా పెద్ద దుర్వార్త ప్రపంచ శాంతికి. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది, ఆవేశంగా ప్రవర్తిస్తుంది. అసలు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే అంతర్జాతీయ చట్టాలకు విలువ లేకుండా చేస్తుంది. అంతర్జాతీయంగా ఏదన్నా ప్రాబ్లం వస్తే శాంతియుతంగా పరిష్కరించుకునే అవకాశాన్ని అది కాల్దనేస్తుంది. అక్కడ హమాస్ మీద అటాకు, హిజ్బుల్లా, ఇక్కడ హౌతీస్ మీద అటాకు, ఈ మిడిల్ ఈస్ట్లోనే అశాంతి ప్రబలుతుంది. అసలు తన యొక్క శక్తిని అంతటిని నాశనానికి ఉపయోగిస్తుంది, కానీ డిప్లొమసీకి ఉపయోగించడం లేదు. అమెరికా అక్కడ చర్చలు జరుపుతుంది ఇరాన్తో, ఇది వెళ్ళి ఆ ఇరాన్ అణుక్షేత్రాల మీద అటాక్ చేసింది. ఈరోజు యుద్ధం వచ్చేస్తుంది. ఇరాన్ ఈ ఒప్పందం నుంచి బయటికి వెళ్తుంది, అసలు డిస్కషనే చేయడం లేదు. ఇప్పుడు అగ్రికి రాజేసింది. ఇలాంటి ఇజ్రాయిల్ ఇప్పటికే అక్కడ న్యూక్లియర్ సైంటిస్టులను చంపేసింది చాలామంది, ఒక 12 వరకే. అక్కడ ఐఆర్జీసీ నేతని, ఆర్మీ నేతలను చంపేసింది, అందరిని అసాసినేషన్ చేస్తుంది. ఒకప్పుడు అధ్యక్షుడు చనిపోతే దాని వెనకాల కూడా ఇజ్రాయెల్ పన్నాగం ఉంది, మొసాద్ అనేది ఒకటి వచ్చింది. ఒకే హమాస్ లీడర్ని హునేన్ని ఏకంగా ఇరాన్లో రాజధానిలో టెహరాన్లో చంపేసింది 1.5 year ప్రకారం. అది చాలా తీవ్రమైన రెచ్చగొట్టే విధానం. ఇప్పుడు ఖైమనీని మరణించడం, చంపేయడం, అసాసినేషన్ అంటే అసలు ఇరాన్ అదుపు తప్పి ఇస్లామిక్ వరల్డ్ అంతా ఇజ్రాయెల్కి ఎగనిస్ట్గా మారిపోతుందండి. ఎందుకు? ఆయన ఒక సుప్రీం లీడర్. ఆ సుప్రీం లీడర్ అలా అయతొల్లా అలీ సయ్యద్ ఖైమనీ. ఒక విషయాన్ని గమనించాలి, అంటే ఇస్లామిక్ వరల్డ్లో ఒక మత యొక్క రికగ్నేషన్ ఆయనకు ఉంది, ప్రవక్త యొక్క వారసత్వం లీనియేజ్ నుంచి ఉన్నది అయతొల్లా అలీ ఖైమనీ. ఆయన ఒక పవిత్రమైన నేత. ఆయన్ని సంహరించితే ఇరాన్ 9.5 కోట్ల మంది ప్రజలు ఎలా అవుతారు? అశాంతి ప్రబలదా? అసలు ఐఆర్జీసీ ఎలా ఉంటుంది? తన శక్తిని అంతా కూడా తీసుకుంటుంది. హర్మూజ్ స్ట్రైట్ని అలా ఆపేస్తుంది, ప్రపంచం అంతా ఆగిపోయి ఉండవలసిన అవసరం ఉంటుంది. 2, ఇరాన్కి మద్దతుగా సౌదీ అరేబియా కూడా వెళ్ళకపోతే సౌదీ అరేబియా పీపుల్ ఊరుకోరు, ఎంబీఎస్ని పదవిని చిత్తం చేసేస్తారు. అసలు ఇరాన్కి సపోర్ట్గా ఇంకా అయతొల్లాని మరణింపజేస్తే దానికి సపోర్ట్గా అన్ని దేశాలు రావాల్సిందే. లేదా ఇస్లామిక్ వరల్డ్లో ప్రజలు వాళ్ళ ప్రభుత్వాలను కూల్చేయని సపోర్ట్ చేస్తారు, ఇస్లామిక్ బ్రదర్హుడ్ కాబట్టి. సో ఈ విషయాన్ని అంటే ఏంటి, ఈ ట్రంప్ చెప్పింది ఏంటంటే, ట్రంప్ కూడా అసలు ఆయన డిప్లొమసీ చేస్తాడా? అసలు ఒక దేశ అధినేతగా దౌత్య విధానం ఉంటుందండి, ఒక మాట ఎలా మాట్లాడాలో ఒకటి ఉంటుంది టారిఫ్ల విషయంలో. ఇప్పుడు ట్రంప్ని చూసాం, అమెరికా ప్రజలే నిన్న లక్షలాది మంది, మిలియన్ పీపుల్ రోడ్డు మీదకి వచ్చి ట్రంప్ మాకు వద్దని చేస్తున్నారు. ఆయన ఆర్మీ పీరియడ్ ఇలాంటి డిక్టేటర్ మాకు వద్దు, ప్రజాస్వామ్య దేశంలో అంటున్నారు. ట్రంప్కి స్వదేశంలోనే మద్దతు లేదు. స్వదేశంలోని 80 సంవత్సరాలుగా చూస్తే ఒక అధ్వాన్నమైన పెర్ఫార్మెన్స్ ఉన్న ఒక అధ్యక్షుడిగా పేరు మోశారు. ట్రంప్ ప్రపంచాన్ని, శాంతిని అడ్డుకుంటున్నారు ఇక్కడ, ఆర్థికంగా, సామాజికంగా, అన్ని విధాలు. ఏదో యుద్ధాలు ఆపుతానని వచ్చి యుద్ధాలను రెచ్చగొడుతున్నాడు ఆయన. ఇంత పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ నేను చేసింది ఒక డిప్లొమసీ కాదండి, చాలా డేంజర్. అసలు ఇజ్రాయెల్ నిజంగా ఖైమనీని చంపడానికి ట్రై చేసిందో లేదో తెలియదు, కానీ ఈయన వార్నింగ్ ఇచ్చినట్టు. సో ఎనీహౌ ఈ విషయంతో ఇస్లామిక్ వరల్డ్లో ఒక అలజడి మొదలైంది, ప్రపంచంలో ఒక అలజడి మొదలైంది. ఈ రోజుకి పుతిన్ గారు ఇక్కడ జెలెన్స్కీ చంపలేక, ఒక దేశాధినేతను చంపలేక, ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్తానండి, బ్రిటిష్ సామ్రాజ్యం గాంధీ నుంచి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు గాంధీని ఎందుకు చంపకూడదు? బ్రిటిష్కి ఎంత, తను ఎర్రవాడ జైల్లో ఉన్నప్పుడు చంపొచ్చు కదా, ఎందుకు చంపదు అంటే, ఎప్పుడైనా ఒక నాయకుడిని చంపితే ఆ ప్రజలు ఏం చేస్తారంటే, ఒక నాయకత్వ లేమిలో వాళ్ళు ప్రతి ఓడు ఒక ఆయుధంగా తయారవుతారు. ఈరోజు ఇరాన్లో ఆయుధంగా తయారవుతారు. ఇస్లామిక్ వరల్డ్ అంతా ఏకమవుద్ది. నిజంగా అలీ ఖైమనీని ఇజ్రాయెల్ హత్య చేస్తే ఇక్కడ ప్రాబ్లం ఏమవుద్దంటే భయానకమైన పరిస్థితి వస్తుంది. ఇంకా ఈ యుద్ధం ప్రజ్వరిల్లిపోద్ది. 3వ ప్రపంచ యుద్ధం అనేది తథ్యం. ఇంకా యుద్ధం ఆగదు.
అలీ ఖైమోని మరణింపజేస్తే ఇజ్రాయెల్ తన గొయ్యని తన యమపాసాన్ని తానే క్రియేట్ చేసుకున్నట్టు అవుద్ది. ఇంకా ఇజ్రాయెల్ రక్షించే శక్తి ఏమీ లేదు. ఇజ్రాయెల్ ఆటలు ఎందుకు సాగుతున్నాయి మధ్య ఆసియాలో అంటే ఇస్లామిక్ వరల్డ్లో చీలికలు ఉండడం వల్ల. నిజంగా ఇస్లామిక్ వరల్డ్లో చీలికలు లేకుండా ఉంటే సున్నీ షియా నేషన్స్ సౌదీ అరేబియా ఇరాన్ మధ్యలో దెబ్బలాట్లు లేకుండా ఉంటే ఈ రెండు ఒకటిగా ఇజ్రాయెల్ మీద వెళ్తే ఇజ్రాయెల్ గెలవగలదా? ఇస్లామిక్ వరల్డ్ అంతా కలిసి ఏకంగా ఇజ్రాయెల్ మీద పడితే అమెరికా ఇజ్రాయెల్ని రక్షించగలదా? అసలు ఈ ఇజ్రాయెల్ని రక్షణ అనేది అసంభవం అనమాట. సో అలీ ఖైమాని ఇజ్రాయెల్ చంపడానికి చేసే ప్రయత్నం తప్పు, అది తప్పు. 2, అలీ ఖైమాని అమెరికా ఇప్పుడు ఇక్కడ చైనా రష్యా రక్షణలో ఉన్నాడు. ఆయన అక్కడ S-400 మిసైల్ మోహరించి ఉంది కాబట్టి ఇజ్రాయెల్ బాంబర్స్ ఇజ్రాయెల్ ఫైటర్స్ ఆయన్ని ఏమీ చేయలేవు. కానీ ట్రంప్ వార్నింగ్ మాత్రం తప్పు. ఎందుకంటే S-400 షిప్ మోహరింపకపోతే S-400 సిస్టమ్ ఉండకపోతే F-35 ఫైటర్స్ 3 ఎలా కూల్చేయగలిగిద్ది ఇరాను? 2 పైలట్లు ఎలా పట్టుకుంటుంది? అంటే S-400 సిస్టమ్ ఇరానియన్ ప్రెసిడెంట్ని అక్కడ అలీ ఖైమాని చక్కగా రక్షిస్తున్నాయని తెలుసు. నిన్న కూడా రష్యా ఈ విషయం ట్రంప్తో మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. రష్యా అభయం కూడా ఇచ్చింది, మీకు అలాంటి డేంజర్ వస్తే నేను సేఫ్ కారిడార్ క్రియేట్ చేస్తా. ఒకప్పుడు సిరియా లీడర్ని అసాద్ని రష్యా మాస్కో తీసుకెళ్లి మాస్కో హోటల్లో పెట్టింది. ఇప్పుడు అసాద్ సిరియా లీడర్ అక్కడ ఉన్నారు. రష్యాకు అంత శక్తి ఉంది. ఒక దేశాధినేతను ఎటువంటి పరిస్థితుల్లోనైనా ప్రపంచంలో ఎక్కడైనా ఎవరినైనా రక్షించేంత సత్తా రష్యాకు ఉందండి. ఇటు చైనాకు ఉంది. వాళ్ళ రక్షణలో ఖైమేని ఉన్నారు. ఎందుకంటే ఖైమేని మరణం అంటే రిజైమ్ చేంజ్. ఒకవేళ ఖైమేనిని మరణించడానికి చేయాలి అంటే ఇరాన్లో సద్దాం హుసేన్ దించిన తర్వాత ఇంకొక పప్పెట్ని పెట్టారు. అలాగే ఖైమేనిని దించితే ఖైమేనిని దించడానికి ఇజ్రాయెల్కి లేదు ఒకప్పుడు సద్దాం హుసేన్ లాగా. ఎందుకంటే సద్దాం హుసేన్ ఎగ్నెస్ట్గా పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఆయన్ని దైవదూతగా చూస్తున్నారు, ప్రవక్త వారసుడుగా చూస్తున్నారు. ప్రజల్లో ఆయన మీద వ్యతిరేకత ఒకప్పుడు సద్దాం హుసేన్ ఉన్నంత లేదు. కాబట్టి అలాంటి వ్యతిరేకత అపోజిషన్ లేకుండా ఇంకొక అధినేతను పెట్టకుండా ఒక ప్రభుత్వాన్ని ఒక అపోజిషన్ అక్కడ నిలబెడితేనే ఆ దేశీయతను చంపుతారు. కాబట్టి అంటే అల్ ఖైమేని చంపడానికి ధైర్యం లేదు. చంపితే ఇక ఇజ్రాయెల్ అస్తిత్వం ఇస్లామిక్ వరల్డ్ అంతా ఊగుటాయి. అమెరికా కూడా రక్షించలేనికుండా దాని అస్తిత్వం పోతుందండి. చాలా 3వ ప్రపంచ యుద్ధం పక్కా. ఫెర్డినాండోని చంపడం వల్ల మొదటి వరల్డ్ వారు, అదేవిధంగా పోలాండ్ మీద హిట్లర్ అటాక్ చేస్తే 2వ ప్రపంచ యుద్ధం ఎలా వచ్చిందో ఖైమోని మరణం అంటూ తథ్యమవుతే అది ఇస్లామిక్ వరల్డ్లో ఇక ఏ అమెరికా కానీ బ్రిటన్ కానీ ఫ్రాన్స్ కానీ ఇజ్రాయెల్ కానీ ఇంకా అక్కడ నామరూపాలు లేకుండా చేసేంత శక్తి వాళ్ళకు ఉంది ఇస్లామిక్ వరల్డ్కి. కాబట్టి దాన్ని అంచనా వేస్తే అది చాలా తీవ్రమైన ప్రమాదం. ఇజ్రాయెల్ ఇంకా అంత అడాసి వేసుకెళ్తే దాన్ని రక్షించేవాడు కూడా ఎవడు ఉండడు. ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇజ్రాయెల్ ఆపరేషన్